సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇతర పథకాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ అన్నారు. బిజినపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఏఓలు, అన్ని గ్రామాల కార్యదర్శులతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాల అమలు ద్వారా బిజినపల్లి మండలంలోని అర్హులైన ప్రతి గ్రామంలో ప్రతి లబ్ధిదారుడికి పథకాల ఫలాలు అందేలా మండల గ్రామస్థాయి అధికారులు కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అమలు చేస్తున్న పథకాలలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తుదారులలో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు నేటి నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి 23, 24 తేదీల్లో గ్రామ సభలో ఆమోదం ద్వారా అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందించాలని వారు తెలిపారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారి వార్షిక ఆదాయం 1.50 ఉండాలని, పట్టణాలలో 2 లక్షలుగా ఉండాలన్నారు. రేషన్ కార్డుల కోసం పేర్ల తొలగింపులు, చేర్పులు, నూతన కార్డుల కోసం అర్హత గల వారి పూర్తి జాబితాను త్వరగా పూర్తి చేయాలని తెలియజేస్తూ, అంతకన్నా ముందు తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ కార్యదర్శులతో కలిసి మండల పరిధిలోని పాలెం మేజర్ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న లబ్ధిదారుల జాబితా సర్వాయిని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో గల వివిధ గోదాంలు, కోల్డ్ ఫార్మ్స్ మరియు వివిధ ఇండస్ట్రీస్లు లాంటి నిర్మాణాలు ఉన్న భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు భరోసా పథకంలో నుండి తొలగించి జాబితాను తయారు చేయాలని వారు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీరాములు, ఎంపీడీఓ కథలప్ప, మండల వ్యవసాయ అధికారి, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటికి పోయినప్పుడు 2014 ప్రకారం బేసిక్ గా ఎక్సైజ్ ఏం చేసినామంటే, మొన్న మనం సర్వే చేసినప్పుడు ఎవరెవరైతే మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పారో ఆ డేటా మొత్తం కూడా మనం ఫిల్టర్ అవుట్ చేసి విలేజ్ వైజ్ చేసి మీకు పంపించడం జరిగింది.